శ్యామ్ అయితే రాధ కడుపుని పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. నా బిడ్డకి ఒక ముద్దు పెట్టాలనుంది, ముద్దు పెడతాను అని చెప్పి కిందకు వంగుని రాధ పొట్టకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంతలో రాధ అయితే శ్యామ్ సార్ ఆగండి అని చెప్పి అంటుంది. ఏంటి నీకు ముద్దు పెట్టాలంటే మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలా? నీకు ముద్దు పెట్టనివ్వటం లేదురా మీ అమ్మ అని చెప్పి శ్యామ్ అయితే రాధ కడుపుతో అలా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి రాధ అయితే అలా ఉండిపోతుంది. అమ్మ నువ్వు పుట్టాక మీ పెద్దమ్మ కోసం నిన్ను నన్ను అనాథలు చేసి వదిలేసి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ కోసం ఏదైనా సరే చేస్తుంది అమ్మ, కానీ నా కోసం ఏమీ చెయ్యదు అని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అవునమ్మా, నువ్వు పుట్టాక నిన్ను నన్ను అనాథలు చేసి మీ అమ్మ అయితే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఇద్దరం అనాథలమే కదా అని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. అది విన్న రాధ కూడా బాధపడుతూ ఉంటుంది. నేను అలా వదిలి వెళ్ళను అని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా, ఎప్పుడెప్పుడు నిన్ను ఆడిస్తానా అని ఉంది నాకు అని చెప్పి శ్యామ్ అయితే రాధను పట్టుకొని అలా అనుకుంటూ ఉంటాడు. అదంతా వింటున్న రాధ అయితే బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.